మూవీ ఎక్స్ట్రాడినరీ అన్న. ఎలా 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 పోతుంటే అలా అలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఒక టపాకాయని కలుస్తుంటే అది స్టార్టింగ్ పత్తి ఎలా అంటుకుందో అలా అనుకుని ఎట్లా వెళ్తుందో అట్లనే వెళ్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంటర్వ్యూల్ అయ్యేదాకా అది సినిమా అసలు ఇంత తొందరగా అయిపోయింది అన్నట్టు అర్థమైంది. టైం అస్సలు తెలవాలి. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి ఇక ఎక్స్ట్రాడినరీ. ఆ ఫైట్లు చూస్తుంటే అమ్మ పిచ్చగా ఉంటుంది ఆ ఫైట్లన్నీ. అంటే ఫైనల్గా ప్రశాంత్ నీల్ సక్సెస్ కొట్టినట్టే దీంతో సక్సెస్ కొట్టినట్టే అన్న, డౌట్ లేదు, అస్సలు డౌట్ లేదు. బాహుబలి రికార్డ్స్ ఏమైనా చేంజ్ చేసే బాహుబలి రికార్డ్స్ అంటే మొత్తం ఫైటే ఉంది. బాహుబలి మించిన ఫైట్లు ఉన్నాయి. హీరో అంటే కట్అవుట్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. పోవాలంటే అక్కడే ఇంతకుముందు మనకు వేరే సినిమాలు వచ్చినాయి కదా హీరో మీద రూమర్స్లు, అవన్నీ తిప్పికొట్టే మొత్తం స్ట్రాంగ్ బాడీ ఉంది. అంటే కేజీఎఫ్ థీమ్ ఉందంట కదా దీంట్లో మ్యాక్సిమం అంతా. లేదు, కేజీఎఫ్ ఏం లింక్ అర్థం కాలేదు దాంట్లో. కేజీఎఫ్ లింక్ ఏం రాలేదు దాంట్లో. కాకపోతే రాజ్యం గురించి హీరో వాళ్ళ దోస్తుని అడ్డం పెట్టి ఫైట్ చేస్తాడు లాస్ట్. అంటే మొత్తానికి అయితే ఫ్రెండ్షిప్ని కాపాడే ప్రయత్నం అయితే చేశాడు. ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజ్యాన్ని సేవ్ చేసుకుంటాడు. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫైనల్ రేటింగ్ 5. థ్యాంక్ యూ. 5 ఇచ్చేస్తాడు.